వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. విజయనగరం జిల్లా గణపతి నగరంలో స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తితో ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడానికే భారీ ర్యాలీ చేపట్టడం జరిగిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని అన్నారు. మంగళవారం 78వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని సాయి సిద్ధార్థ కళాశాల నుంచి 500 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులతో భారీ ర్యాలీ జరిపారు. మహానుభావుల త్యాగఫలంతో స్వాతంత్ర్యం లభించిందన్నారు. గణపతి నగరం నియోజకవర్గ కన్వీనర్ సరది దుర్గప్రసాద్ అరిశెట్టి ఏడుకొండలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి ముందుగానే గజపతి నగరం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అలాగే భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో కళాశాల సాయి సిద్ధార్థ కళాశాల విద్యార్థులందరితో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఏ విధంగా అయితే దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా పండుగ చేసుకుంటున్నారు. హర్ ఘర్ తిరంగా, ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండాని ఎగురవేయాలి అని చెప్పి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండాను ఎగురవేసి సెల్ఫీ అప్లోడ్ చేయడం, అదే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే స్వాతంత్రానికి పాటుపడ్డారో, స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తూ వారందరినీ కూడా స్మరించుకుంటూ మేము ఈ ర్యాలీ ఈ రోజు చేపట్టడం జరిగింది. ఈ రోజు గజపతి నగరం నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ మరియు భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఇవాళ భారతదేశం యొక్క స్వాతంత్ర వేడుకలను 78వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నటువంటి సందర్భంగా శుభ సందర్భంగా ఇవాళ ప్రజల్లో అవేర్నెస్ క్యాంపు నిర్వహించాలని, ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగరవేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రజానికానికి అవేర్నెస్ కల్పించడానికి ఇవాళ బీజేపీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యువకులకు, విద్యార్థులకు, వివిధ రాజకీయ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్తే. నా పేరు రమణ, బీజేఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, విజయనగరం. ఏదైతే అనేక సంవత్సరాలుగా బ్రిటిషులు మన దేశాన్ని పరిపాలించి విముక్తి దాదాపు నేటికి 78 సంవత్సరాలు విముక్తి పొందినటువంటి దేశం భారతదేశంకు ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి, ప్రతి వ్యక్తి జాతీయ భావాలు కలిగిన వ్యక్తిగా అలవర్చుకోవాలని సూచనల మేరకు ఈ రోజు గజపతినగర్లో దాదాపు 1000 అడుగుల త్రివర్ణ పతాకంతో ర్యాలీ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న యువకులకు ఒకటి చెప్తాం, ప్రతి వ్యక్తి జాతీయ భావాలను అలవర్చుకోవాల్సిందిగా కోరుతూ ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని కోరుతూ సెలవు తీసుకున్నాం.